గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో బేసికల్లీ అంటే ప్రతి ఒక్కరికి డ్రీమ్ కొలాబరేషన్ అడిగితే మీకు అది అడిగితే మిమ్మల్ని ఏదో కార్నర్ చేసినట్టు ఉంటుంది ఒకరి పేరు చెప్పమంటే. బట్ ఒక టాప్ 3 టాప్ 5 ఏమైనా చెప్పగలరా? ఎవరితో కొలాబరేట్ అవ్వాలని అనుకుంటున్నారు? ఏ డైరెక్టర్తో, ఏ హీరో మ్యూజిక్ డైరెక్టర్ యా కదా, డెఫినెట్లీ ఐ వాంట్ టు కొలాబరేట్ విత్ రాజమౌళి సార్ వన్ డే, అండ్ ఆల్సో పూరి సార్, శంకర్ సార్, హరిశంకర్ గారితో టైప్ అయి చేయాలని ఉన్నది. ఎందుకంటే అండ్ అనిల్ రావిపూడి సార్, ఎందుకంటే దే నో ద పల్స్ ఆఫ్ ఫిలిమ్స్. అప్పుడప్పుడు ఏదో ఒక ఏదో ఇట్లా నెగటివ్ వెళ్తుందేమో మూవీ, కానీ నో, దాంట్లో ఏదో గ్రేట్నెస్ ఉంటుంది. సో దే నో ద సక్సెస్ ఆఫ్ ఫిల్మ్స్, దెన్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ వాట్ దే వాంటెడ్ టు కన్వే. సో ఐ రియలీ వాంట్ టు వర్క్ విత్ దెమ్. సో ఈ ఎవరైనా ఒక మైండ్లో ఒక హీరో ఉన్నారా, ఈ హీరో ఎంట్రీ షాట్కి నా బీజిఎం పడాలి బ్యాక్గ్రౌండ్లో అని చెప్పి? అట్లా ఎప్పుడు ఆలోచించలేదండి. కానీ నాకు డెఫినెట్లీ కొంతమంది ఉన్నారు, కానీ చెప్తే ఒకలాగా ఉంటుందని లేదు చెప్పండి పర్లేదు. అంటే ఐ రియలీ వాంట్ టు గివ్ అ సాలిడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ డిఫరెంట్ ఇంట్రో ఫర్ అల్లు అర్జున్ సార్, దట్ నెవర్ హర్డ్. టిల్ డేట్ అల్లు అర్జున్ గారి బెస్ట్ ఇంట్రో అంటే ఏం చెప్తారు మీరు చూసిన దానిలో? ఆఫ్ కోర్స్ ఎవ్రీబడి లవ్స్ పుష్ప. ఓకే యూ వాంట్ బీట్ ఇట్ I కాంపిటేటివ్లీ అంటే but my music will be separate. ఓకే We can't beat them. And see, దేవిశ్రీ ప్రసాద్ సార్, కీరవాణి సార్, వీళ్ళంతా మనకి పిల్లర్స్. వాళ్ళని బీట్ చేస్తే మనమే కూలిపోతాం. ఓకే దే ఆర్ ఆల్ లైక్ అ పిల్లర్స్, అండ్ మనం వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఇంకా బెటర్ మ్యూజిక్ చేయడం. అంటే విన్నరు ఓకే, పుష్పాల దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ ఇగో ఇలా ఉండే, ఇలా ఇచ్చారు, అది ఇన్స్పైర్ అయ్యి వాట్ బెస్ట్ యూ కెన్ డూ, లెట్స్ డూ ఇట్. అరే ఆల్రెడీ ఇట్లా ఇచ్చారు కదా, మనం ఇంక ఇట్లా ఇద్దాము, ఇట్లా ట్రై చేద్దాము అనేది అట్లా డిఫరెంట్గా ట్రై చేయడం. కానీ ప్రభాస్ అన్నకి అండ్ అల్లు అర్జున్ సార్కి ఇద్దరికి ఇంట్రోస్ నా మైండ్లో కొన్ని ఉన్నాయి. వెన్ ద టైమ్ కమ్స్ వి విల్ ప్రొడ్యూస్. అంటే ఆల్రెడీ మైండ్లో స్కోర్ చేసుకుని పెట్టుకున్నారు. ఓకే నైస్. సో ఓకేలేండి, ఇప్పుడు మేము అడగలేం కానీ కాపీ. బట్ అది హోప్ త్వరగా జరగాలని మేము కూడా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. నైస్. నేను వినాలని ఉంది ఇప్పుడు. ఆబ్వియస్లీ కెమెరా ఆఫ్ చేసిన తర్వాత వినిపిస్తారా? సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పానండి. ఊరికే ఇది ఇట్స్ జస్ట్ అ డిఫరెన్స్ అనమాట. అసలు దయచేసి ఇది తప్పుగా తీసుకోవద్దు, ఈవెన్ జనాలు కూడా తప్పుగా తీసుకోవద్దు. ఇది మన ప్రభాస్ అన్న రీసెంట్ మూవీ వచ్చింది కదా, మన ప్రశాంత్ నీల్ గారు, సలార్ వచ్చింది కదా. సో సలార్లో ఒక షాట్ ఉంటుంది, తను ఇట్లా గడ్డపార ఇట్లా ఉంటుంది, తను ఇట్లా వాక్ చేస్తుంటాడు, ఓపెనింగ్ షాట్ ఒకటి ఉంటుంది. సో దానికి మాకు తెలిసిన వాళ్ళు పెట్టి పంపిస్తే ఐ వాజ్ బ్లోన్ అవే. జాంబిరెడ్డిలో తేజ సజ్జా గారు ఫైట్ చేసేది ఒక సాంగ్ వస్తుంది, పెద్ద పులి నాటు కోడి జుమ్ముకే చూడు అని ఒక సాంగ్ వస్తుంది. ఫుల్ రాక్ ఉంటుంది, వాయిస్ ఇట్లా పడుతుంది. అది ఒక్కసారి ఆ సీన్కి పెడితే ఐ గాట్ గూస్ బంప్స్. దాని నుంచి ఇంకొక ఐడియా వచ్చింది. సో ఐ నో నెక్స్ట్ ప్రభాస్ అన్న ఒకవేళ నాకు సినిమా ఇస్తే ఐ నో ద ఎలివేషన్స్ విల్ బి అ బ్లాస్ట్. నైస్. సో ఇప్పుడున్న జనరేషన్లో అంటే ఇంతకుముందు బీజిఎంకి అంత ప్రయారిటీ ఇచ్చేవారంటారా? మనప్పుడు చిన్నప్పుడు కొంచెం బాగా 90s కానీ 80s కానీ చూసుకుంటే అప్పుడు సాంగ్స్కి ఒక ప్రత్యేకమైన ప్రయారిటీ ఉండేది, క్యాసెట్లు ఉండేవి, రెగ్యులర్గా వింటూ ఉండేవారు. బట్ బీజిఎంకి అంత ప్రయారిటీ ఉండేదంటారా ఇప్పుడున్నంత ప్రయారిటీ? ఎందుకు ఉన్నదండి, అప్పుడు కూడా అప్పుడు సెన్సిబిలిటీస్ వేరు. అప్పుడు బ్యూటీ ఏంటంటే బీజిఎం అప్పుడు ఇట్స్ లైక్ అ ఫెస్టివల్, పండుగ. ఎందుకంటే బీజిఎం సీన్స్, ఒక్కొక్క సీన్ ఎన్ని డేస్ అవుతుండే అనుకుంటున్నారు అప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోరు? నాకు తెలిసి 3-4 డేస్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయిపోయేది అప్పుడు. ఎందుకు అయిపోతుండేనంటే చెన్నైలో ఇళయరాజా సార్ అనుకో, ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, ఒక సెట్విన్ లాంటి బస్సు ఒక ఏరియాకి వెళ్తుంది, అల్వార్పేట్. అక్కడ కోరస్ సింగర్స్, మ్యూజిషియన్స్, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ అందులో ఎక్కి రావడం జరుగుతుండే స్టూడియో. అట్లా
ఆ సెట్ విన్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ అవుతుండే బస్సెస్, అందరు ఎక్కి వచ్చి అందరు కలుసుకొని ఒక మ్యారేజ్ ఫెస్టివల్ లాగా ఉంటుండే అప్పట్లో. బ్యూటిఫుల్గా ఉంటుండే. అందరు సింగర్స్ అందరు ఒక దగ్గర, స్ట్రింగ్ సెషన్స్ అందరు ఒక దగ్గర, ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాళ్ళంతా ఒక, వుడ్ విండ్స్ ఒక దగ్గర, రీడ్స్ ఒక దగ్గర, డ్రమ్మర్ రిథమ్స్ అంతా ఒక సెషన్, ఇండియన్ రిథమ్స్ ఒక సెషన్, ఇళయరాజా గారి మధ్యలో. సో తను కూర్చొని ఇట్లా కండక్ట్ చేస్తుండే, ఇట్లా సీన్ చూస్తే ఇట్లా కండక్ట్ చేస్తుంటే వాళ్ళందరూ యాజ్ ఇట్ ఈస్ పాడుతుంటే చేస్తుంటే 3 daysలో ఆర్ఆర్ ఫినిష్. ఈ టెక్నాలజీ, నేను లాస్ట్ టైం నేను అదే అన్నా, టెక్నాలజీ ఇట్స్ అ బ్లెస్సింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కర్స్. నా బికాస్ ఆఫ్ టెక్నాలజీ అలోన్గా స్టూడియోలో ఒక్కరే కూర్చొని చేయడం జరుగుతుంది. ఎకనామికలీ, టైం అండ్ ఫినాన్షియలీ, సో అన్నిట్లో అది బెస్ట్ అనిపిస్తుంది కాబట్టి ఒక్కరే కూర్చొని చేయడం జరుగుతుంది. మొత్తం చేసి డైరెక్టర్ వినిపించి అది ఓకే అనుకుంటే అప్పుడు లైవ్స్కి వెళ్ళడం జరుగుతుంది. యా. సో లిటరల్లీ కొన్ని వీడియోస్ యూట్యూబ్లో చూస్తున్నప్పుడు ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇళయరాజా గారు ఇప్పుడు ఎవరు నాకు తెలిసి లైవ్ మ్యూజిక్ కంపోజ్ చేయట్లేదు, ఎక్కడెక్కడో సెపరేట్ తీసుకోవడం, అన్నీ కలిపి ఒక చోట అరేంజ్ చేయడం, కానీ ఆ రోజులు మళ్ళీ రావేమో మేబీ. కేకే గారు రాశారు కదా ఒక మూవీలో లిరిక్, ఎంత బ్యూటిఫుల్గా రాశారు. ఆ రోజులు మళ్ళీ రావు అని ఒక సాంగ్ రాశారు, ఎంత బ్యూటిఫుల్ రాశారు. అండ్ ఆల్సో అంటే లిరిసిస్టులు మన దగ్గర ద లెజెండ్స్ ఉన్నారండి మన దగ్గర. కృష్ణకాంత్ కేకే గారు కానివ్వండి, అండ్ రామజోగ శాస్త్రి గారు కానివ్వండి, అండ్ పూర్ణచారి, కాసాల శ్యామ్ గారు, బ్రిలియంట్ రైటర్స్ ఉన్నారండి. అండ్ మోస్ట్లీ స్టేజ్ మీద అప్పుడప్పుడు వాళ్ళ పేర్లు మర్చిపోవడం జరుగుతుంటుంది. నిజంగా అలా కాకుండా వాళ్ళకు కూడా స్ట్రాంగ్ క్రెడిట్ రావాలి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈవెన్ ఏమై చేసేవాళ్ళు లిరిక్ ఉంటుంది, విన్నావే వేల వీణల సంతోషాల సంకీర్తనలు. అది ఏలో చూసుకుంటే ఎక్కడ వేవేల వీణలు ఎక్కడ ఉన్నాయి, సంకీర్తనలు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడున్న జనరేషన్లో. ఏఐ అంటే ఐ డోంట్ నో, ఏఐ కెనాట్ క్రియేట్ అన్ ఎమోషన్. మీరు నేను చేసిన 10 మంది చేసిన అన్ని ఇట్లా గ్యాదర్ చేసి చూపించగలుగుతుంది మీకు, అంతేగాని ఇట్ డజంట్ హ్యావ్ అ సోల్. ఎమోషన్ లేదు, సోల్ లేదు, దాన్ని పట్టుకొని నువ్వు చేయి అంటే ఏం చేస్తుంది అది? అంటే ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో కానీ కొన్ని చోట్ల వీడియోస్లో కానీ ఆర్టికల్స్ కానీ వస్తున్నాయి, ఏ కెన్ రీప్లేస్ యువర్ జాబ్స్ అని చెప్పి. మీరు బిలీవ్ చేస్తున్నారా మ్యూజిక్? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాస్ ఇవి చూడనండి. మాక్సిమం వాటి నుంచి దూరమే ఉంటాను. హ్యాపీయెస్ట్ సోల్ ఆల్మోస్ట్. ఎందుకంటే నాకు మొన్న మన పవన్ కళ్యాణ్ గారి మూవీ ఇప్పుడు రిలీజ్ అయింది ఉస్తాద్ భగత్ సింగ్. ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ చూస్తున్నా నేను. టీజర్ అంతా చాలా బాగుంది. అక్కడ ఒక్క దగ్గర డైలాగ్ అదిరిపోయింది. పవన్ సార్ ఒక మాట అంటాడు, మీరు మిమ్మల్ని లైక్ చేసుకోవడం చూసుకోండి, ఎంతమంది లైక్ చేస్తున్నారు డజంట్ మ్యాటర్ అంటాడు. దట్ వర్డ్ ఐ రియలీ లవ్డ్, ఎందుకంటే దట్ ఈస్ హౌ ఐ సీ. సో నా వృత్తి, నా మ్యూజిక్ నేను ఎంత లవ్ చేస్తాను ఇది చూస్తాను, కానీ ఎన్ని లైక్స్ వస్తున్నాయని అసలు అబ్బాయి పట్టించుకోండి. యా, మీ సోషల్ మీడియా ప్రొఫైల్లో మీరు అసలు లీస్ట్ లేదు. మీరు గమనిస్తే మొత్తం మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పుడు కనీసం 20 సినిమాలు చేసిన మన తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్ ఎంతమంది ఉన్నారో అందట్లో నాకు బెస్ట్ లీస్ట్ ఫాలోవర్స్ అవార్డు నాకే వస్తుంది. ఓకే, నామకే వాస్తే అన్న, అంటే ఫాలోవర్స్ కొనుక్కుని అన్నా పెట్టుకుందాం బాగోదని చెప్పి ఆ థాట్ కూడా రాలేదు ఎప్పుడు మీకు? ఎవరు సజెస్ట్ చేయలేదు అలాగే? ఎందుకండి, మనస్ఫూర్తిగా నచ్చిన, ఇప్పుడు నాకు ఉన్నారు 4,000 ఏమో ఉన్నారు ఫాలోవర్స్. అండ్ ఐల్ టెల్ యూ, whoever the little followers that I have, they really admire my music a lot and I'm always thankful to them. అట్లీస్ట్ ఉన్నారు కొంతమంది. బట్ అంటే నేను పట్టించుకోను, నేను పోస్టులు పెట్టాను, అయినా ఇంకా అంత ఉన్నారు అంటే దే రియల్లీ వెయిట్ ఫర్, I appreciate their patience. They really wait for my music to come. And ఈ లైక్స్ పట్టించుకోను అనమాట నేను. Do I like? Am I content with what I do is important for me. Nice.